ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర్ 6వ డివిజన్ డ్వాక్రా భవనంలో మరియు అంబేద్కర్ కమిటీ హాల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగ యాదవ్ హాజరై అర్హులైన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముల్లి పావని జంగ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఇందిరా మహిళా శక్తి వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారత కోసం ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, వజ్రేశన్న గారి నాయకత్వం. హాయ్ మామ. ఓకేనా, ఈరోజు ఎంఎంసీ 6th వార్డ్ డివిజన్ నుండి ఆ కార్యక్రమాలు మొదలైనవి. ఈరోజు చీరల పంపిణీ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి చనువుతో చీరల పంపిణీ. గత ప్రభుత్వం చేసిన చీరలకు ఈ చీరలకు ఎంతో తేడా ఉంది. గత ప్రభుత్వం చేసిన చీరలకు ఈ చీరలకు ఎంతో తేడా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ముందంజగా బస్సు, ఆర్టీసీ బస్సులు కానీ, మహిళలకు డ్వాక్రా గ్రూపులు కానీ, ఇంకేదైనా సరే మొదటి మెట్టు ఆడపడుచులకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మహిళలకు ముందంజగా అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మహిళలు చైతన్యవంతులు కావాలని చారన్నకు, ఆటన్నకు కూడా ఇదేంటి స్కీమ్లు ఇస్తున్నారు. ఇవన్నీ మహిళలందరూ ఉపయోగించుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మన ఎంఎంసీ గట్కేసర్ మున్సిపాలిటీ 6th డివిజన్ లో ఎంఎంసీలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మహిళా శక్తి శారీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శారీస్ అనేవి 4 రోజులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా కట్టుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మహిళలు ఒకేలాగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా మహిళలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్ కానివ్వండి, మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ ఫస్ట్ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం కానివ్వండి, అన్ని మహిళలకే ముందుండాలని, ప్రతి మహిళ శక్తి తోటి ముందుకు పోవాలని చెప్పి మహిళలతోటి అన్ని కార్యక్రమాలు ముందు చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శారీస్ కట్టుకునే విధంగా ఉన్నాయి. ముందు ప్రభుత్వాలలో, గత ప్రభుత్వాలలో కట్టుకునే విధంగా లేవు కాబట్టి ఇప్పుడు చేనేత కార్మికులతోటి నేర్పించి ప్రతి ఒక్కరికి కూడా అందాలని గ్రూప్ ఆర్పీలతోటి గ్రూప్ సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కూడా ఎవరైతే భర్తలు లేని వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు నిరాశ పడొద్దు, అందరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ.